అఖండ 2 సినిమా మొదటి రోజు ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ అందుకోగా రెండో రోజుకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే అనుకున్న అంచనాలు అన్నింటినీ మించిపోయి ఏకంగా 8,76 లక్షల షేర్తో ఊర మాస్ లెవెల్లో పెర్ఫార్మ్ చేసింది. కానీ కర్ణాటకలో డెవిల్ మూవీ ఎఫెక్ట్ వలన అలాగే ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ లో ఆశించిన మేర పెర్ఫార్మెన్స్ అయితే కనిపించడం లేదు. కానీ అక్కడ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే అందుకుంది. ఒకసారి ఏరియాల వారీగా చూసుకుంటే ముందుగా నైజాంలో రెండో రోజున 3,82 లక్షల షేర్ కలెక్ట్ చేయగా రెండు రోజుల షేర్ 10,87 లక్షలకి చేరుకుంది. ఇక్కడ జరిగిన 20,50 బిజినెస్ ను అందుకోవాలి అంటే మరో 10 కోట్ల లోపు షేర్ ను కలెక్ట్ చేస్తే సరిపోతుంది. మూడో సండే అడ్వాంటేజ్ తో ఇక్కడ చాలా మంచి రికవరీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సీడెడ్ లో రెండో రోజున 1,68 లక్షల షేర్ ను అందుకోగా రెండు రోజుల షేర్ 7,13 లక్షలకి చేరుకుంది. ఇక్కడ 20 కోట్ల బిజినెస్ కి ఇంకా 13 కోట్ల లోపు షేర్ అయితే అవసరం. ఉత్తరాంధ్రలో 87 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అవ్వగా రెండు రోజుల షేర్ 3,28 లక్షలుకి చేరుకుంది. ఇక్కడ 11 కోట్ల బిజినెస్ కి ఇంకా 7 కోట్ల లోపు షేర్ అయితే అవసరం. ఈస్ట్ లో 56 లక్షలు కలెక్ట్ చేసి రెండు రోజుల్లో 2,76 లక్షల షేర్ అందుకోగా ఇక్కడ 7,20 లక్షల బిజినెస్ కి ఇంకా 4,44 లక్షల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. వెస్ట్ లో రెండో రోజున 37 లక్షల షేర్ కలెక్ట్ చేయగా రెండు రోజుల్లో షేర్ 1,95 లక్షల షేర్ అందుకుంది. ఇక్కడ జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను ఇంకా 3 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. గుంటూరులో రెండో రోజున 57 లక్షల షేర్ కలెక్ట్ చేసి రెండు రోజుల్లో 3,97 లక్షల షేర్ మార్క్ ని టచ్ చేయగా ఇక్కడ 8 కోట్ల బిజినెస్ కి గాను ఇంకా 4 కోట్లకు పైగా షేర్ అయితే అవసరం. ఇక కృష్ణాలో రెండో రోజున 55 లక్షల షేర్ కలెక్ట్ చేసి రెండు రోజుల్లో 2,27 లక్షల షేర్ అందుకోగా ఇక్కడ జరిగిన 5,20 లక్షల బిజినెస్ కి గాను ఇంకా 3 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రెండు రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల షేర్ను 52,85 లక్షల గ్రాస్ ను అందుకోగా ఇక్కడ బిజినెస్ వాల్యూ 80,50 లక్షల రేంజ్ లో ఉండటంతో మరో 47 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు డబ్బింగ్ వెర్షన్స్ అన్నీ కలుపుకుని రెండు రోజుల్లో 3,15 లక్షల షేర్ కలెక్ట్ చేయగా ఇక్కడ జరిగిన 10 బిజినెస్ ని అందుకోవాలి అంటే మరో 7 కోట్ల లోపు షేర్ అయితే అవసరం. అలాగే ఓవర్సీస్ లో రెండు రోజుల్లో 3,50 లక్షల షేర్ కలెక్ట్ చేయగా 12,50 లక్షల బిజినెస్ కి గాను ఇంకా 9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 40,66 లక్షల షేర్ను 67 కోట్ల గ్రాస్ ను అందుకుంది. బిజినెస్ వాల్యూ 103 రేంజ్ లో ఉండటంతో 104 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే మరో 64 కోట్ల లోపు షేర్ అయితే అవసరం. మూడో రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో ఈ వీకెండ్ మంచి కలెక్షన్స్ తో ఎండ్ అయ్యే అవకాశం ఉండగా వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ టు రావుగాని టాకీస్. ఇది కొత్త సినిమా అప్డేట్లకి కేర్ ఆఫ్ అడ్రస్.